ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓసే లక్ష్మి, నీ వల్ల నాకు ఆ కావేరి దూరమైంది. నీ వల్ల ఆ విహారి గాడు నన్ను కొట్టాడు. నిన్ను మాత్రం వదల్నే. రండి బాబు, రండి రండి బాబా. రండి బాబు గారా. వసే లక్ష్మి, కావేరిని అడ్డు పెట్టుకుని నీ అడ్డు ఎలా తొలగించుకుంటానో చూడవే. అవును సహస్రా, నీకు వాంతులయ్యాయి కదా, మరి నీకేం పులిపేం తినాలనిపించట్లేదా? నేను కడుపొచ్చినట్టు నాటకం ఆడుతున్నానని ఎవ్వరికి అనుమానం రాకూడదంటే కడుపొచ్చిన వాళ్ళకి ఉండే క్రేవింగ్స్ నాకు వచ్చినట్టు నటించాలి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానమ్మా. ఏంటమ్మా పిలిచారు? లక్ష్మి, నాకెందుకో ఈరోజు బాగా పులుపు తినాలని క్రేవింగ్స్ ఉన్నాయి. పుల్లటి మామిడికాయలు, చింతకాయలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మా, చింతకాయలు ఉన్నాయి, తెమ్మంటారా? తీసుకురా. ఇదిగోండమ్మా. నాకు పులుపు అంటేనే ఇష్టం ఉండదు, కానీ ఇప్పటికీ డౌట్ రాకుండా ఉండాలంటే ఈ 4 రోజులు తినాలి, తప్పదు. అబ్బో, ఏమైందమ్మా? ఆహా అనబోయి అబ్బో అన్నాను. ఎంత బాగుందో. వామ్మో, ఇదేంటి ఇంత పుల్లగా ఉంది? అనవసరంగా తెప్పించుకొని తింటున్నాను. అవును లక్ష్మి, నీకు ఇలా పుల్లగా తినాలనిపించట్లేదా? నాకెందుకు పుల్లటివి తినాలనిపిస్తుందమ్మా? అదే నాకు అనిపిస్తుంది కదా, నీకు కూడా అనిపిస్తుందా అని అడిగానంతే. లేదమ్మా, వేవిళ్ళైన వాళ్ళకే పులుపు తినాలనిపిస్తుంది. ఓ, గర్భవతైన స్త్రీలకి తినాలనిపిస్తుందా? ఎంత బాగుందో. అదేంటి, దీనికి పుల్లగా తినాలనిపించాలి కదా. దీనికి మొన్నే కదా సరోగస్ చేసింది, కొంచెం టైం పడుతుందేమో. సరే లక్ష్మి, నేను తింటాలే, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో. సహస్రేంటి ఇలా చేస్తుంది? అటువైపేమో పద్మావతి అత్తయ్య లక్ష్మి మీద ఎప్పుడూ లేని ప్రేమని కొత్తగా చూపిస్తుంది. సహస్రేమో నేను నిన్న పులుపు తినాలనిపించట్లేదా అని అడిగితే లక్ష్మి చేత చింతకాయలు తెప్పించుకొని తింటుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. అంటే బావా, ఇంకా ఆ క్రేవింగ్స్ ఏం లేవు నాకు. నా ప్రశ్నలకి సమాధానాలు దొరకాలంటే సహస్ర విషయంలో నిజమేంటో తెలుసుకోవాలి. ఎంత బాగుందో. సహస్ర, బావా
ఆ, ఏంటి బావా? మనం బయటికి వెళ్దాం. బావా నన్ను బయటికి తీసుకెళ్తావా? ఎంత అదృష్టం! అయినా నువ్వొచ్చి ఈ మాట అడిగితే కాదంటానా? పద బావ వెళ్దాం. బావా మన పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులకి నీ అంతట నువ్వే ఇలా బయటికి తీసుకురావటం బావా నాకైతే చాలా ఆనందంగా ఉంది బావా. నీలో ఈ కొత్త మార్పు ఏంటో నేను ప్రెగ్నెంట్ అయిన వేళ విశేషం అనుకుంటా. పెళ్లి తర్వాత భర్తలు మారినా మారకపోయినా పెళ్ళాం నెల తప్పితే మాత్రం భర్తలో మార్పు వస్తుందని అంటారు. ఆ మాట నిజమేనన్నమాట. బావా నువ్వు నన్ను ఇలాగే హ్యాపీగా ఉంచితే మనకి పుట్టబోయే బేబీ చాలా హెల్తీగా పుడుతుంది బావా. రే పండు, అమ్మా చెప్పండమ్మా. శాస్త్రం ఏమైనా కనబడిందా? శాస్త్రం గారు విహార్ బాబు గారు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు కదమ్మా. ఎక్కడికి వెళ్ళారా? ఏమో నాకు తెలియదమ్మా. అమ్మ వాళ్ళు కొట్టిన కొడతారు. నాకు పని ఉంది, నేను వెళ్తానమ్మా. ఎప్పుడూ లేంది విహారీ సహస్రాన్ని బయటికి తీసుకెళ్ళడం ఏంటి? సహస్రకు ఫోన్ చేయాలి. హలో అమ్మా. సహస్రా ఎక్కడున్నావే? అమ్మా నేను బావ బయటికి వెళ్తున్నాం. అదే ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా ఫస్ట్ టైం బావ నన్ను బయటికి తీసుకెళ్తున్నాడమ్మా. నువ్వు మమ్మల్ని ఎక్కడికి ఏంటి ఎప్పుడు వస్తారని జాగ్రత్తలు చెప్పకు ప్లీజ్ అమ్మా. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. అదే అదే సహస్ర సహస్రం విహారీ దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో. బావా ఇటెక్కడికి వెళ్తున్నావు? ఒక నిమిషం ఉండి చెప్తాను.